యశోద పిల్లవాడి దగ్గరికి వచ్చి ఎత్తుకుని సహజమైనటువంటి మాతృత్వ ప్రేమతో ఆ పిల్లవాడికి పాలిచ్చింది. అలసితివి గదన్న యాకొంటివి కదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్న చన్నుకుడువుమన్న సంతసపడుమన్న అనుచు చన్నుకుడిపే అర్భకునకు. నిజంగా తల్లి ఎప్పుడైనా పిల్లవాడికి ఏదో అన్నం పెట్టడమో పాలివ్వడమో ఆలస్యం అయిపోయిందనుకోండి, వాడు ఆకలేసి గుక్క పట్టి ఏడ్చేసాడు అనుకోండి, వచ్చాను కదా పడుతున్నాను కదా అని ఏదో పాలు పట్టదు. ఎన్ని క్షమాపణలు చెప్తుందో ఆ పిల్లాన్ని ఎత్తుకుని పాలిస్తూ, నాన్న ఆలస్యం అయిపోయిందిరా, చూసుకోలేదురా, అక్కడికి వెళ్ళానురా, ఎంత ఏడిచావురా, ఎర్రపడిపోయావురా నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయనే, నీకు వేళ పట్టున పాలిచ్చేస్తానే అంటే వాడికి అవన్నీ అర్థమవుతాయా? కాదు. అది అమ్మ ప్రేమ. ఆ ప్రేమ అందులో వాళ్ళు తినకపోతే అమ్మ పడేటటువంటి ఆవేదన అంతా ఇంత కాదు, వాళ్ళకి పెట్టాలి. అదే అమ్మ. అమ్మ అలా ఉండకపోతే ఇన్ని జీవులు ఎలా వృద్ధిలోకి వస్తాయండి, ఎలా పెరుగుతాయి? అందుకే మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే. మాతృదేవో భవ అని పరమాత్మ స్వరూపం తల్లి అంటే. కాబట్టి అన్ని కారణాలు చెప్పుకుని అంత బతిమాలుకుందా చిన్ని కృష్ణుణ్ణి. అలసితివి గదన్న యాకొంటివి కదన్న మంచి అన్న ఎడ్పు మానుమన్న చన్నుకుడువుమన్న సంతసపడుమన్న అనుచు చన్నుకుడిపే అర్భకునకు. ఏ వ్యక్తి ఏ సమయంలో ఎలా మాట్లాడతారో దానికి తగినట్టుగా పద్యం పడడం పోతన గారి యొక్క కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఇది బాహ్యంలో చూసినట్టయితే చాలా చిన్న లీల. నిజానికి ఆ బండిని ఒక అసురుడు ఆవహించి ఉన్నాడు. నిన్నటి రోజున పూతన ఎలా వచ్చిందో అలా ఆ అసుర సంహారం చెయ్యాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమునకు ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే రాక్షస సంహారమే. అందుకే కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే. కళ్ళు తెరవనటువంటి చిన్ని పాపడిగా ఉంటూనే పూతనా సంహారంతో ప్రారంభం చేశాడు. ఇవన్నీ ఎవరి కోసం? రేపు కురుక్షేత్రంలో వీళ్ళందరూ దుర్యోధనుడి పక్షాన చేరకుండా ఉండాలి. అది ప్రథమ ప్రయోజనం. రెండు, తాత్వికంగా ఏమిటి అంటే శకటము అంటే బండి. బండి అంటే ఏదో కాదు, ఈ శరీరమే. భగవంతుడు మహాకారుణ్యమూర్తి. ఆయన ఏం చేస్తాడంటే అదే పనిగా పాపాలు చేసినా శరీరాన్ని ఇస్తాడు, పుణ్యాలు చేసినా శరీరాన్ని ఇస్తాడు. పుణ్యం చేస్తే దేవత అవుతారు, పాపం చేస్తే తిరియక్ అవుతాడు. మళ్ళీ ఆయన ఒక శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకని అంటే ఆ శరీరం ఉందనుకోండి, ఆ శరీరంతో గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని అనుభవించేస్తాడు. ఎందుకంటే నేను ఎప్పుడో ఏదో పాపం చేశాను అనుకోండి, ఏదో ఓ కుక్క అలా వెళ్ళిపోతుంటే నిష్కారణంగా దాని కాళ్ళ మీద ఓ కర్ర పెట్టి కొట్టాను. ఆ కుక్క నిష్కారణంగా నన్ను కొట్టాడే, నేను తిరిగి వాడిని కొట్టలేను కదా అని ఏడుస్తూ కాలు ఈడుచుకుంటూ వెళ్ళిపోయింది. దానికి అది తగ్గడానికో ఏడాది పట్టింది. అది ఏ వైద్యుడి దగ్గరికి వెడుతుంది? ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలి అంటే ఓ శరీరం ఉండి ఈ శరీరంలో మోకాలు నిప్పెట్టింది అనుకోండి, నేను కూడా మోకాలు నిప్పిని ఒక ఏడాది అనుభవించాను అనుకోండి, నేను నిష్కారణంగా కుక్కని కొట్టినటువంటి పాపం నేను మోకాలు నిప్పి అనుభవించడంలో పోయింది. అందుకే మన వాళ్ళు చూడండి, ఏదైనా చెప్తే అయ్యో పాపం అంటుంటారు. ఆయనకి కష్టం వచ్చిందండి అంటే అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అనడంలో ఉద్దేశ్యం ఏమిటంటే గత జన్మలలో ఎప్పుడో ఏదో పాపాన్ని ఆయన చేసినటువంటి కారణం చేత ఆ పాపము యొక్క ఫలితం ఇప్పుడు అనుభవంలోకి తీసుకొచ్చినటువంటి పరమాత్మ దాన్ని ఇలా ఇస్తే ఇప్పుడు దాన్ని ఆయన అనుభవిస్తున్నాడని పూర్తి వాక్యం చెప్పకుండా అయ్యో పాపం అని